నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాలనలో పారదర్శకం తీసుకొని రావడమే స్పష్టం. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లాలి. సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశం. విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నేటి తరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలను బోధించడంతో పాటు పోక్సో తదితర చట్టాలపైన, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపైన బాలురకు అవగాహన కల్పించాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తదితర అంశాలను బాలికలకు వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై కూలంకషంగా చర్చించారు. వ్యవసాయం, ఉద్యాన సాగు, విద్య, వైద్యం, ధాన్యం కొనుగోలు, నీటి పారుదల, రీసర్వే, రెవెన్యూ అంశాలు, గృహ నిర్మాణ, మహిళా శిశు సంక్షేమం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ అధికారులు ఖచ్చితమైన వివరాలతో నివేదికలు తమకు అందజేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, నీటి పారుదలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించాల్సి ఉందని, అందువల్ల ఇరిగేషన్పై ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి 10 రోజులలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదో కూర్చున్నాము, మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఆ ప్రెజెంటేషన్ కాస్త మేము చూసేసిన తర్వాత మనందరం కూడా వెళ్ళిపోతున్నాము అన్నది తూతు మంత్రంగా కాకుండా డెఫినెట్గా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ బిఫోర్ 3 days బిఫోర్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఇవ్వాలి అని చెప్పాం. యాజ్ పర్ దట్ మీరు ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక చిన్న చిన్న ఇష్యూస్ రెగ్యులర్గా ఉన్న నేపథ్యంలోనే మనం కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లిమర్ల పిహెచ్సికి సంబంధించి పూర్తి చేసి అప్పగించలేదని ఆ టైంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నాకు తెలిసి 3 months అయింది. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం పెయింటింగ్ పని, ఫినిషింగ్ పనులు జరుగుతున్నవి. December 15th ఇది కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేస్తారా? 15th ఎమ్మెల్యే గారిని పిలిచి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఓకేనా? డన్. బిల్డింగ్ ఇమ్మన్నాం కదా అని రంగులు వేసేసి, బోర్డులు రాసేసి అక్కడ వర్కింగ్ పొజిషన్ లో లేకుండా మీరు ఇస్తే కనుక అది అవ్వదు. వర్కింగ్ కండిషన్ లోకి రావాలి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, సైనికుల త్యాగాలు అమరమని నగరంలోని పలువురు ఉన్నతాధికారులు కొనియాడారు. December 4వ తేదీ నేవీ డేని పురస్కరించుకొని డే ఎట్ సీ స్తూపం వద్ద నేవీ, పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేవీ అధికారులు, పోలీస్ కమిషనర్ పాల్గొని కరాచీపై 1970వ సంవత్సరంలో జరిగిన దాడిలో మరణించిన సైనికులకు సెల్యూట్ చేశారు.
అమర గాయకుడు ఘంటసాల 103వ జయంతిని పురస్కరించుకొని ఘంటసాల స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో సభ్యులు ఘంటసాలకు ఘన నివాళులర్పించారు. స్థానిక గుంచి దగ్గర ఉన్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకులు భీష్మారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీష్మారావు మాట్లాడుతూ రేపు ఆనంద గజపతి ఆడిటోరియంలో 12 గంటల పాటు సంగీత విభావరి ఉంటుందని అన్నారు. సినీ సంగీత విభావరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు గుంచి దగ్గర ఉన్న ఘంటసాల విగ్రహానికి పుష్పమాల అలా పాలాభిషేకం మొదలన్నీ మేము పూజ కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు ఘంటసాల జయంతి సందర్భంగా అలాగే ఈరోజు ఘంటసాల జయంతి సందర్భంగా రేపు ఆనంద గజపతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామ సినీ సంగీత విభావరి ఉంటుంది. దయచేసి అందరూ ఇచ్చేసి ఈ ప్రోగ్రాం చేయవలసింది ప్రార్థిస్తున్నాం. అలాగే స్పెషల్ ప్రోగ్రాంగా శివమణి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శివమణి గారు కూడా వస్తారు. వారికి కూడా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆనందించమని కోరుతాం. ఈరోజు ఘంటసాల జయంతి 103వ జయంతి సందర్భంగా మరి ఘంటసాల గారి తాలూకా 4వ తారీఖు ఇవాళ 4/12/2025 జయంతి ఉత్సవం సందర్భంగా ఇవాళ పాలాభిషేకం అలాగే పూజ కార్యక్రమం కూడా చేసాం. అలాగే రేపు 5వ తారీఖుని ఆనంద గజపతి ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు నిర్విరామ 12 గంటల సంగీత విభాగం ఉంది. అందులో ముఖ్యంగా మన తాలూకా ఇండియన్ ఐడలు అలాగే జీ తెలుగు వీటన్నిటికీ కూడా సాయి పవన్ మన భీష్మారావు గారి అబ్బాయిలు వాళ్ళు సంగీతం సమకూరుస్తున్నారు. వాటికి వాళ్ళే ఇక్కడ కూడా వాయిస్తారు. యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ ఈరోజు విశాఖపట్నంలోని ఎన్ఎస్ఆర్ ఐటీ కళాశాలలో చిత్ర ప్రమోషన్ ఏర్పాటు చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని నూతన యూనిట్ తెలిపింది. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్ అని అన్నారు. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులకు వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలను తీసుకొని వస్తుందని అన్నారు. కథ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నారు. ఒక కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారని అన్నారు. పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువగా షూటింగ్ జరిగిందని అన్నారు. ఈ సినిమాలలో హర్ష కామెడీ కాలభైరవ మ్యూజిక్ హైలైట్గా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి, కమెడియన్ హర్ష చెముడు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సిటీ బస్టాండ్ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం 2వ లక్ష్మీవారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తీరారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. క్షీరాభిషేకం నిర్వహించారు. పుణ్యాహ వచనం, గణపతి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త, ఆలయ పూజారి గాయత్రి శర్మ తెలిపారు. మార్గశిర మాసంలో అమ్మవారికి ప్రతి లక్షవారం పూజలు చేయటం జరుగుతుందన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ లక్ష్మీవారం కూడా చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే పౌర్ణమి, లక్ష్మీవారం, అందులో మార్గశిర మాసం కూడా కలిశాయి కనుక చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అమ్మవారిని ఒకసారి దర్శించుకున్నా, అమ్మవారిని తలుచుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం అదే ఉంటుంది. కావున భక్తులందరూ కూడా మన యొక్క మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా 2వ లక్ష్మీవారం నాడు చాలా భక్తులందరూ కూడా రావడం జరిగింది. అలాగే ఈ యొక్క లక్ష్మీవారి యొక్క ఉదయాన్నే కార్యక్రమాలు, అమ్మవారికి విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అలాగే స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, అలాగే సుగంధ ద్రవ్యాలతోని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూది, అలాగే సెంటు, లవండరు, రోజు వాటరు, అలాగే జాజిపత్రి, జాజికాయ
తర్వాత వీటన్నిటితో కూడా అమ్మవారికి విశేషంగా చాలా చక్కగా అభిషేకాలు జరిగాయి. అలాగే ఎవరైనా ఈ యొక్క అభిషేకం చేయించుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా ముందుకుండా మాకు వచ్చి చెప్తే వారికి ఏ విధంగా రావాలి, ఎలా చేయాలి అనేటువంటిది కూడా చెప్తాము. మన కనకమహాలక్ష్మి అమ్మవారు చాలా శక్తి అయినటువంటిది. అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ, అలాగే అమ్మవారిని 2 చేతులతో పట్టుకొని మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తుందని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా గాఢమైనటువంటి నమ్మకం. అలాగే 5వ లక్ష్మీవారం నాడు అమ్మవారికి 20వ తారీఖు 5వ లక్ష్మీవారం అమ్మవారికి కుంభాభిషేకం స్త్రీల చేత అన్నంతో పూజ చేయబడుతుంది. ఆ యొక్క పూజా కార్యక్రమాలు అన్నీ కూడా స్త్రీల చేత చేయించి ఈ యొక్క నెలలు పూజ చేసినటువంటి పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి ప్రతి భక్తులు కూడా ముందుగుండా గోత్రనామాలు రాయించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే అమ్మవారి పూజ చేయించుకొని తరించవలసిందిగా కోరుకుంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవానికి ఈ కార్యాలయాలు ఈ నెల 1వ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభించాయని తెలిపారు. స్థానిక పాలనను బలోపేతం చేయడంలో పాలనలో పారదర్శకతను తీసుకుని రావడమే ఈ కార్యాలయాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పంచాయతీరాజ్ సంస్కరణలో భాగంగా ఈ కార్యాలయాల ఏర్పాటు జరిగినట్లుగా తెలిపారు. డివిజన్ స్థాయిలో ఈ కార్యాలయాలు మినీ కలెక్టరేట్గా ప్రజలకు సేవలు అందిస్తాయని చెప్పారు. వీటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అది దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గతంలో అంటే గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రతి పంచాయతీ ఈ కార్యాలయాల నుంచి చాలా సేవలు అందిస్తారు. ప్రతి సేవ మన పౌర సేవలు విస్తృతంగా ప్రజలకు చేరువేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలనే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం ప్రారంభించిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీకృతం చేస్తూ నిరంతరంగా రెగ్యులర్ పర్యవేక్షించడం కూడా చాలా తేలిక, చాలా సులభం అవుతుంది. కింద స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. అలాగే ప్రభుత్వం ఆదేశాలను వెంటనే క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే నేను ప్రత్యేకించి దృష్టికి వచ్చింది ఏంటంటే ప్రమోషన్స్ గురించి నా దృష్టికి వచ్చింది. ఒకటి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే అధికారుల పదోన్నతులకు ప్రమోషన్స్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు వీడియోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వాళ్ళు వీడియోగానే రిటైర్ అయిన సందర్భాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా నియమితులై వారు 22 ఏళ్ల వరకైనా కానీ వచ్చిన ప్రమోషన్ ఇవ్వడం లేకుండా ఉండేది. సో సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎలాంటి ప్రమోషన్ లేక నోచుకోవడంలో చాలా ఒక నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టుకోవడానికి అనేక పరిపాలన సంస్కరణలు పట్టుకొచ్చాం. తద్వారా మనం ఈ నిర్ణయం తీసుకోవడం దాదాపు 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిడ్నాప్ కేసులో 4 ముద్దాయిలను అరెస్టు చేసినట్లుగా రూరల్ సిఐ లక్ష్మణరావు తెలిపారు.
ఫిర్యాదుదారుడు మహేష్ కుమార్ యాదవ్ కోస్ట్ గార్డులో పనిచేస్తున్నాడని, నవంబర్ 23వ తేదీ మధ్యాహ్నం మహేష్ కుమార్ అతని స్నేహితుడు రామకృష్ణ స్కూటీ మీద డెంకాడ నుంచి రామనారాయణ వెళ్తుండగా మార్గమధ్యంలో పడాలపేట వెళ్లే మార్గంలో ఒక కారు మీద తనను బలవంతంగా ఎక్కించుకున్నారని చెప్పారు. ఫిర్యాదుదారుడిని చిత్రహింసలు పెట్టి 20 లక్షల రూపాయలు ముద్దాయిలు డిమాండ్ చేశారని అన్నారు. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు చెల్లూరు బైపాస్ రోడ్డు దగ్గర ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ కేసులో మొత్తం 8 మంది ఉండగా వారిలో 4గురిని అరెస్టు చేశామని తెలిపారు. మిగతా 4గురిని కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. తేదీ 23/11/2025 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వైజాగ్ చెందిన కోస్ట్ గార్డ్ ఎంప్లాయ్ మహేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పడాలపేట అనే గ్రామం వద్ద కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుపై విజయనగరం రూరల్ ఎస్ఐ గారు అయినటువంటి వి అశోక్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. టీమ్స్ కింద ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వాళ్ళని ఇనీషియల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి దినం అనగా సుమారు 3 గంటల సమయంలో ఈ కేసులో ముద్దాయిల యొక్క కదలికలపై వచ్చిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్ రోడ్లోని కేవీఆర్ లేఅవుట్ వద్ద 4 వ్యక్తులని అదుపులో తీసుకుని వారిని విచారించడం జరిగింది. వారిని అదుపులో తీసుకుని విచారించగా వారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొండకరకానికి చెందిన సుధా అనే వ్యక్తి ఎవరైతే ఈ కేసులో ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు మరొక వ్యక్తి కలిసి ఉద్యోగాలు ఆర్మీ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఫిర్యాదుదారుని వద్ద చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయని, అతన్ని కానీ కిడ్నాప్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఏంటంటే మొత్తం 8 మెంబర్స్ కలిసి దీన్ని ఒక ప్లాన్ను చేసుకొని ఈ వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. దీంట్లో విజయనగరం చెందిన వ్యక్తులు 2, వైజాగ్ చెందిన వ్యక్తులు 1, అదేవిధంగా బెంగళూరు చెందిన 3 వ్యక్తులు, తర్వాత మెయిన్ పర్సన్ అయినటువంటి బోడసింగ్ సుదర్శన్ కొండకరకం గ్రామానికి చెందిన ఆయన, మొత్తం 8 మంది కూడా కలిసి దీన్ని ప్లాన్ చేసుకుని వీళ్ళంతా లాస్ట్ 1 మంత్ నుండి రెక్కీ చేయడం జరిగింది. అతని యొక్క మూమెంట్స్ కోసం అబ్జర్వ్ చేస్తూ నిన్న 23వ తారీఖున ఆయన వచ్చాడని తెలుసుకుని ఆ రోజు వీళ్ళు కారులో వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ నుండి పెందుర్తి వరకు ఒక వాహనం కారులో తీసుకుని వెళ్ళి అక్కడ నుండి కొమ్మాదిలో తీసుకెళ్ళి అక్కడ చాలా టైం వరకు అక్కడ ఉంచి అక్కడ నుండి ఎస్కోట్లో ఒక రిసార్ట్స్లో రాత్రంతా అక్కడ అతన్ని బంధించి అతన్ని కొట్టి అతని దగ్గర నుండి ఒక 50 లక్షల వరకు డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో సహకరించినటువంటి బెంగళూరు చెందిన 3 వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. విశాఖపట్నం 1 టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న భక్తుల ఎలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర లక్షవారం పూజలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అర్ధరాత్రి నుంచి అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వలన పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని విజయనగరం నగరపాలక సంస్థ మేయర్ వెంపడపు విజయలక్ష్మి అన్నారు. నగరంలోని విజయనగరం పట్టణం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కన్యకా పరమేశ్వరి కౌలు వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించామని అన్నారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు. యువత, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలకు మద్దతుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, కార్పొరేటర్లు, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా
ముఖ్యంగా ప్రారంభం చేసి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి అక్కడ క్లాసులు గట్రా అన్ని జరుగుతున్నాయి. అలాంటి ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి 1 కోటి సంతకాలు సేకరణ చేయమని అక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక్కడ కోలగర్ల వ్యవసాయ నియోజకవర్గంలో సుమారు 50,000 వరకు సంతకాలు చేయమని సూచన జరిగింది. తప్పకుండా 50,000 సంతకాలు సేకరణ చేద్దాం. మేము అడగక్కర్లేదు, ప్రజలే నేరుగా వచ్చి సంతకాలు చేస్తున్నారు, మాకు ప్రభుత్వ పరంగా ఉంచమని సంతలేదు. మరి చట్టం చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీకి అయితే ఈ రోజు ఆ చట్టాన్ని కూడా వదిలివేసి ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేట్గా చేస్తుంది. మరి దీన్ని మేము తీవ్రంగా చేస్తూ మరి ఇదే కాదు, సూపర్ 6 అన్నారు చేయలేదు, ఏదైనా హామీలు ఇస్తే హామీలు ఏమి చేయలేదు. అది జగన్మోహన్ రెడ్డి అయితే ఇచ్చిన హామీలు తక్కువ, చేసిన పని ఎక్కువ. మరి ఈరోజు ప్రజలందరూ కూడా తప్పు చేశామనే ఒక ఆలోచనతో ఉన్నారు. మేమైతే చెప్తున్నాం, వస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఉండి స్వామి గారు ఎలాగైతే ఈ విజయాన్ని అభివృద్ధి చేస్తారో తప్పకుండా దాని కంటిన్యూ అభివృద్ధిని ఈ కార్పొరేషన్ ద్వారా మేము చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేస్తూ కాలేజీ విద్యార్థులు బాగా చదువుకోలేని ఉద్దేశంతో వాళ్ళు ప్రవేశపెడుతూ ఇంకా చదువుకొని 17 మెడికల్ కాలేజీలను స్థాపించి జిల్లాల వారీగాను, అలాగే మన విజయనగరంలోని గాజులరేగలో మెడికల్ కాలేజీని స్థాపించి అది పూర్తి చేసి అందులో చదువుకున్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. అది ఎంతవరకు సంబంధం ప్రజల తరఫున మేము అడుగుతున్నాము. ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తే ఎక్కువ ఫీజులు కట్టి పేద ప్రజలు చదువుకోలేరనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజీలు నడపాలని మేము కోటి సంతకాలను సేకరణ చేసి విజయనగరం జిల్లాకి 50,000 సంతకాలు చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆదేశాల మేరకు ఈ రోజు 50,000 పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పూర్తి చేసిన తర్వాత గవర్నర్కి అప్పగించడం జరుగుతుంది. అలాగే కోటి సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు నడపాలని ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ముందుకి సంతకాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ఏ ఒక్కటి కూడా పూర్తి చేయటం లేదు. అలాగే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తూనే బాగుంటుందని ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మన అన్నయ్య డిప్యూటీ స్పీకర్ శ్రీ గోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వార్వలేకే వైసీపీ నేతలు ప్రభుత్వ పెద్దలపై పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ విమర్శించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై దిగజారుడు వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ పెద్దలపై పిల్లి శాపనార్థాలు పెట్టినా ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్కు గానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గానీ నిజంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సవాల్ విసిరారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇప్పటికైనా వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ జనాగ్రహానికి మట్టి కొట్టుకొని పోవడం ఖాయమని హెచ్చరించారు. మీరందరూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరం పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, ఫ్లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్నీ ఇదైపోవాలి. అరే మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలని అడుగుతా ఉన్నాను. మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని
ఎంతో గౌరవంగా మరి 24 తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా ఇంక్లూడింగ్ భారతి గారిని కూడా అందరికీ మేము గౌరవిస్తూ ఉంటే దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోని నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? పిల్లి శాపనార్థాల్లాగా శాపనార్థాలు పెడుతున్నారు. ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఏపీ PACS ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కామేశ్వర్ అన్నారు. అమర్ భవన్లో ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల సమాఖ్య మీడియా సమావేశాన్ని నిర్వహించింది. జీవో నెంబర్ 36ని వెంటనే అమలుపరిచి ఉద్యోగస్తులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి DLSF ఏర్పాటుతో జీతభత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 6వ తేదీన నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేసి విధులకు హాజరవుతున్నట్లుగా తెలిపారు. 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని DCCB బ్రాంచ్ ఆఫీసుల వద్ద బ్రాంచ్ పరిధిలో గల సహకార సంఘాల ఉద్యోగులతో ధర్నా కలుగుతారు. జనవరి 5వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. అన్ని వ్యవస్థలకి మేము మీ ద్వారా తెలియజేసేది కోఆపరేటివ్ వ్యవస్థను కాపాడండి, కోఆపరేటివ్ ఉద్యోగులని వారి హక్కుల్ని కాపాడమని, వారు చేసేటటువంటి ఉద్యమానికి తోడ్పాటిమ్మని, భవిష్యత్తులో జరిగేటటువంటి పోరాటాన్ని జయప్రదం చేయడానికి ఏదైతే జనవరి 5వ తేదీ వరకు వివిధ రూపాల్లో పోరాట కార్యక్రమాలు ఇచ్చారో వాటన్నిటినీ జయప్రదం చేస్తూ ఈ 12 డిమాండ్ల సాధన కోసం అందరూ కృషి చేయడానికి ఈ యొక్క జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ మొదటి సమావేశం ఈవేళ మన విజయనగరం జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగుల్ని, ఇతర ప్రభుత్వ శాఖల్ని, అధికారుల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. PACS ఉద్యోగులు ఇప్పటికి కూడా చాలామంది చనిపోతూ ఉన్నారు. వారికి జీతాలు లేవు, గ్రాట్యుటీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, ఒక ఉద్యోగ గ్యారంటీ లేదు. ఈవేళ తిరిగి వారందరి మీద అవినీతి ముద్రలేసి ఆరోపణలు చేసి ఈవేళ బయటికి పంపుతున్నారు తప్ప వారికి ఏ విధమైనటువంటి గ్రాట్యుటీ PF లేనటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కనీసం ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. దీన్ని అందరూ ఆదరించి సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో తారాస్థాయిలో సాగుతున్న అవినీతిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్పందించాలని, అలాగే CBI విచారణ జరిపించాలని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ కూడలిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహరావు, జగ్గునాయుడు మాట్లాడారు. స్టీల్ కావాలని నిర్వీర్యం చేసే చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. ఉత్పత్తికి, కార్మికుల జీతాలకి లింక్ సర్కులర్ను రద్దు చేయాలని, విశాఖలో ఉన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి స్టీల్ ప్లాంట్ను సందర్శించి వాస్తవిక పరిస్థితులను తెలుసుకొని పరిస్థితులను చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసే కోకింగ్ కోల్కు బదులుగా మార్కెట్లోని నాసిరకం కోల్ను కమిషన్ల కోసం కొంటున్నందువల్లే ప్లాంటుకు నష్టాలు వస్తున్నాయని తెలిపారు. దీనిపై CBI విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రకటించారు, మీడియాలో కూడా వచ్చింది. మేము కూడా వారిని అపాయింట్మెంట్ కోరడం అనేటువంటి జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. దేశంలో అన్ని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకి, దుర్గాపూర్, ఊరికెళ్ళ అందరికీ సొంత గనులు ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ టాటా వగైరాలకు కూడా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకు లేవు? మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం సొంత గనులు పబ్లిక్ సెక్టార్కి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అని పార్లమెంట్లో సమాధానం చెప్పని అడుగుతున్నాం. ఈలోపు ఇక్కడ తాత్కాలికమైన CMDగా నియమించినటువంటి సక్సేనా ఈ స్టీల్ ప్లాంట్ చంపడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు. నాసి రకం కోల్ను వాడి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి
ఉత్పత్తి అనేటువంటి 67%కి డ్రాస్టిక్గా పడిపోయి 110% బ్లాస్ట్ ఫర్నేస్లో తీసినటువంటిది ఈరోజు 67% ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి. అలాగే జనవరి నుంచి జూన్ దాకా లాభాలు వచ్చాయి, 2 బ్లాస్ట్ ఫర్నేస్లు నడిచాయి. కానీ ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు వచ్చిన తర్వాత జూలైలో 120 కోట్లు, ఆగస్టులో 153 కోట్లు ఎందుకు నష్టాలు వచ్చాయి సమాధానం చెప్పాలి. కావాలనే సక్సేనా తాత్కాలిక సీఎండి ఈ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలని, దీని నాణ్యతను పూర్తిగా దెబ్బకొట్టి దీనికున్న ఏకైక పేరు విశాఖ స్టీల్ ప్లాంట్ క్వాలిటీలో నంబర్ 1, కానీ దీని పేరుని పూర్తిగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి, విశాఖ ఉక్కుకి దేశంలోనూ ప్రపంచంలోనూ క్వాలిటీ విషయంలో నెంబర్ 1 స్థానం. అదే మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా మార్కెట్ని దెబ్బతీయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పౌలు కదిపింది. ఇక్కడ సీఎండి సెక్షన్ పావుగా ఉపయోగిస్తూ ఉంది. నాసి రకం ముడి సరుకులు సరఫరా చేసి నాసి రకం ఉత్పత్తులు చేసి ఆ ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి పంపించేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. దీని వెనక 100 కోట్ల రూపాయల కుంభకోణం ఉందని చెప్పినది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ కుంభకోణం వెనక ఇక్కడ సీఎండి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు, కేంద్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వ పాత్ర ఉందని చెప్పినది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. వాజా న్యూస్లో కాసేపు విరామం. జీఆర్టీ శుభ ప్రారంభం, జీఆర్టీ సౌభాగ్యం. జిఆర్టీ జ్యువెలర్స్ వారి డార్స్లింగ్ డైమండ్ ఫెస్టివల్ వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ నవరత్న ట్రేడ్ సెంటర్, ఎన్టీఆర్ రోడ్, హోటల్ మేఘాలయ పక్కన, విశాఖపట్నం. జిఎన్టీ రోడ్, గాజువాక. జీఆర్టీ శుభ ప్రారంభం, జీఆర్టీ సౌభాగ్యం. జిఆర్టీ జ్యువెలర్స్ వారి డార్స్లింగ్ డైమండ్ ఫెస్టివల్ వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ నవరత్న ట్రేడ్ సెంటర్, ఎన్టీఆర్ రోడ్, హోటల్ మేఘాలయ పక్కన, విశాఖపట్నం. జిఎన్టీ రోడ్, గాజువాక. జీఆర్టీ శుభ ప్రారంభం, జీఆర్టీ సౌభాగ్యం. జిఆర్టీ జ్యువెలర్స్ వారి డార్స్లింగ్ డైమండ్ ఫెస్టివల్ వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ నవరత్న ట్రేడ్ సెంటర్, ఎన్టీఆర్ రోడ్, హోటల్ మేఘాలయ పక్కన, విశాఖపట్నం. జిఎన్టీ రోడ్, గాజువాక. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలో జయప్రదం చేరని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14వ తేదీలలో తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకు జరిగిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నేటికి సొంత భవనం లేకపోవడం, సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెరగకపోవడం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
డి రాము, జిల్లా అధ్యక్షులు ఈ చిన్నబాబు, జిల్లా కన్వీనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. తేదీల్లో తిరుపతిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకి అన్ని జిల్లాల నుంచితో పాటుగా విజయనగరం జిల్లా నుంచి కూడా ప్రతినిధులు పాల్గొనడంలో ముఖ్యంగా విద్యారంగంలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలపైన చర్చించుకొని భవిష్యత్ కార్యక్రమాలు అనేవి రూపొందించడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు యోగాలను పాదయాత్ర చేస్తూ అనేక హామీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది, మా ప్రభుత్వాన్ని గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే ఎటువంటి బకాయిలు లేకుండా అందరికీ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, అందులోనూ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కోట్ల రూపాయలని బకాయి పెట్టింది. జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేయకపోగా మరిన్ని ఆంక్షలు పెట్టి పీజీ విద్యార్థులు చదువుకోకుండా చదువుకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడో 2021లో పెంచినటువంటి మెస్ ఛార్జీలు నేటికి పెంచడం, ఒకవైపు విపరీతమైనటువంటి ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా మెస్ ఛార్జీలు పెంచకపోవడం వల్ల సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సరైనటువంటి ఆహార సదుపాయం అందించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మెడికల్ కళాశాలల పనులు పీపీపీ మోడల్లో మేము డెవలప్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఆ పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి గత ప్రభుత్వం సీట్లు అమ్ముకుంటుందని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా వైద్య విద్యా సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమం దశాబ్దం మార్చే విధంగా ఈ యొక్క రాష్ట్రసభలు ఉంటాయని చెప్పి ఇంకోసారి హెచ్చరిస్తా ఉన్నాం. రెండోది, ఈ విద్యార్థులకు రాజకీయ అవసరం లేదని ఏదైతే ప్రభుత్వం చెప్తుందో అదే ప్రభుత్వం మాక్ అసెంబ్లీలో నెరవేరుస్తూ ఉంది. కొన్ని విద్యార్థులకి ఖచ్చితమైన రాజకీయ అవసరమని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆ స్టాండ్ అయితే తీసుకుంటుంది. భవిష్యత్తులో విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టేదానికి ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో గంజాయి మొత్తంలో ఊపు తీరుతూ ఉంది. వేలాది మంది విద్యార్థులు యువకులు ఈ గంజాయి బారిన పెట్టి ప్రమాదం పడుతూ ఉన్నారు. ఈరోజు నెల్లూరులో ఆ గంజాయి నిర్మూలించాలని అడిగేందుకు గాను ఒక డివైఎఫ్ఐ కార్యకర్తని హతమార్చే అంత క్రూరత్వం ఈరోజు గంజాయి మాఫియా పెరిగింది. కానీ ఈ ప్రభుత్వం దాని మీద మాటలకే పరిమితం అవుతుంది, కానీ ఎటువంటి ఉక్కుపాదం మోపే పరిస్థితి అయితే లేదు. కనుక ఖచ్చితమైన గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్కు తీర్చిదిద్దామని చెప్పి ఏదైతే ఎన్నికల్లో ప్రధాన హామీ ఇచ్చారో ఈరోజు హోంమంత్రి అలా పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉందని చెప్పి ఇంకోసారి గుర్తు చేస్తా ఉన్నాం. గంజాయి వ్యతిరేక పోరాటంలో కూడా ఎస్ఎఫ్ఐ ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వినియోగంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాంబాబు అచ్యుతరావులు డిమాండ్ చేశారు. అల్లీపురం సిపిఐ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి డ్రగ్స్ వినియోగం కళాశాలలు విద్యాశాలల్లో విచ్చలవిడిగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టునట్టుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విద్యావంతురాలైన ఒక మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉండి కూడా గంజాయి డ్రగ్స్ బాలికల అక్రమ రవాణాను నిరోధించలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. గంజాయి మాఫియాకి వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య యువ కళాకారుడు, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. అటువంటి పెంచలయ్యని హత్య చేయడాన్ని అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా ఖండిస్తుంది. ఈ హత్య వెనక ఉన్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని, అట్లాగే పెంచలయ్యని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే గంజాయి విచ్చలవిడిగా అటు మరి ఇంజనీరింగ్ కళాశాలలో కానీ విశ్వవిద్యాలయాల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది బహిరంగ రహస్యమే. మరి అధికారం చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ని గంజాయి రహిత రాష్ట్రానికి తీర్చిదిద్దుదామని మరి ప్రగల్భాలు పలికిన మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరుస ఘటనలు జరుగుతున్నా సరే అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు స్పందించడాలని ఏవైపుగా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము. మనం చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈరోజు మాదక ద్రవ్యాల అనేది కిరాణా కొట్లలో దొరికిన మాదిరిగా ఎక్కడెక్కడ దొరుకుతూ ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ దాడులు కేసులు కడుతున్నా మరింతగా అనేక కొత్త పద్ధతుల్లో కొత్త దారుల్లో ఇది ఎక్కువగా ముందుకు పోతూ ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిందని, దీనికి మేము అధికారంలో రాగానే కొన్ని రోజుల వ్యవధిలోనే
ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చి చెప్పిన ఇటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే 40,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి లోపు మంది ఆడపిల్లల అక్రమ రవాణా జరిగింది వైసీపీ ప్రభుత్వంలో, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ 2 హామీలు ప్రశ్నించడానికి వచ్చామన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గంజాయి మీద మాట లేదు. ఈ గంజాయి సంబంధించిన వెనక కూటమి నాయకులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ప్రలోభాలు కూడా ఉన్నాయని చెప్పి మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. మరోసారి ఆడపిల్లల అక్రమ రవాణా అరికడతా ఉన్నారు. వేలాది మంది అమ్మాయిలు రాష్ట్రం నుంచి బయటకు పోయారు, మానవ అక్రమ రవాణా జరిగిందని చెప్పిన మీరు ఈరోజు దాని మీద ఎక్కడ మాట కూడా మాట్లాడిన పరిస్థితి. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న తంగుడుపల్లి గ్రామ పరిధిలోని రైతుల భూములు పట్టాలు సమస్య తీవ్రంగా వేధిస్తుందని, ఆ సమస్యపై మరింత దృష్టి సారించి రైతులకు న్యాయం చేస్తామని నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. సంబంధిత భూముల ఆక్రమణ కూడా గురి అవుతున్నాయని, ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నేను చిన్నప్పటి నుంచి అది చెరువుగానే ఉంది సార్. ఆ చెరువు అది ఎవరిది కాదండి, అది గ్రామ పంచాయతీ. దానికి 2 కలవట్లు ఉన్నాయి సార్. దానికి కొండపై నుంచి వచ్చిన నీరు సార్. అది ఆ వచ్చే నీరుకి ఆ చెరువు ఆక్రమించుకొని మా పెద్దల దగ్గర నుంచి ఉంది సార్. అది ఈరోజు మేము కొత్తగా తవ్వించింది కాదు. ఈరోజు అతను ఏదో డబ్బులు ఉన్నాయి అని 60 కుటుంబాన్ని రోడ్డు మీద పడేశాడు సార్. ఒకరోజు 2 రోజులతో కాదు. ఇది గత 40 సంవత్సరాల దగ్గర నుంచి కూడా, నేను చిన్నప్పటి నుంచి కూడా అది పోరాడేవారు. తర్వాత మేము అందుకున్న కానీ కూడా అది పోరాడుతూనే ఉన్నాం సార్. కొండపల్లి పైడి తల్లాడు కూడా అప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇది చెరువు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఎంపీ గారు ఉండేవారట అప్పుడు. మాకంటే అంతగా తెలియదు. మా నాన్నలు చెప్పేవారు, అరే నాన్న ఇది కొండపల్లి పైడి తల్లాడు గారు వచ్చేటప్పుడు కూడా ఇది చెరువు అని అన్నారు. ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు మీరు ఎలా కబ్జా చేసేస్తారా, వాళ్ళు కబ్జా చేస్తే మీరు ఎలా కూరుకుంటారని. అవసరమైతే ప్రాణాలు పోయినా సరే చెరువు మాత్రం మాదే అవ్వాలి. మేము చెరువు కోసం వచ్చాం సార్. ఈ ఎమ్మెల్యే మేడం గారు వచ్చారు సార్. సమస్యని మీకు పరిరక్షణ చేస్తామని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాం సార్. మేము మీకు న్యాయం చేస్తాం, మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు, మీ కుటుంబాలు రోడ్డు మీద పడవలసిన పని లేదు, మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు సార్. నెల్లిమర్ల నియోజకవర్గం తంగుడుబిల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా సుమారు 60 కుటుంబాలు ఈరోజు వాళ్ళ భూముల పట్టాలు వాళ్ళకి అంతా కూడా 1B రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. 150 కుటుంబాలు, ఒక గ్రామం అంతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య మీద ఆల్రెడీ మనం కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం. కొంతమంది అక్కడ ఎంక్రోచ్మెంట్ చేయడానికి కూడా, ఆక్రమించుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా మనం ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా న్యాయం జరిగితే మొదటి ఈ గ్రామస్తులకు న్యాయం జరగాలి, దాని తర్వాతే ఇంకేమైనా అప్పుడు ఆలోచించాలి తప్పించి ఈ గ్రామస్తులను అన్యాయం చేస్తూ వాళ్ళ దగ్గర ఏ రికార్డు లేదంటున్నారు. మరి ఆ ఒక్క పార్సిల్కి రికార్డు ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ గ్రామస్తులకు న్యాయం చేయాలన్న విషయాన్ని ఈరోజు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా గ్రామస్తులు తీసుకొచ్చారు. ఆవిడతో కూడా నేను మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే చాలా చక్కగా స్పందించారు. అమ్మ తప్పకుండా చేస్తాం, ఎవరైతే అది సాదా బైనామా గ్రామ పురోణి మీద వస్తున్నారో అది క్యాన్సిల్ చేస్తాం, ఇట్స్ అ వాటర్ బాడీ, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ ఇట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి తంగుడుబిల్లి ఎప్పుడు కూడా ఒక యూనిట్ కింద పనిచేస్తారు వాళ్ళందరూ. అక్కడ కూడా అక్రమ తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు అయినప్పుడు కూడా ప్రజలందరూ దాని మీద కలిసి పోరాటం చేశారు. అందులో వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి న్యాయం చేసే దిశగా తీసుకెళ్ళమని మేము అడుగుతున్నాం. అన్యాయంగా ఎప్పుడు ఏమీ అడగం. ప్రజలకి న్యాయం చేసే దిశగా ఏదైనా నిర్ణయం తీసుకోమని ఈరోజు మనం అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి వర్చువల్గా ప్రారంభించారు. అందులో భాగంగా విశాఖ జోన్ 4 భవనంలోని ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాల ప్రారంభం సందర్భంగా చిత్తూరు జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా చేసిన ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం కలెక్టరేట్ ఎమ్మెల్యేలో మీడియాతో మాట్లాడారు.
పంచాయతీరాజ్ సంస్కరణలో భాగంగా ఈ కార్యాలయాలను ఏర్పాటు జరిగినట్టుగా తెలిపారు. డివిజన్ స్థాయిలో ఈ కార్యాలయాలు మినీ కలెక్టరేట్గా ప్రజలకు సేవలున్నాయని చెప్పారు. డివిజన్ స్థాయిలో డివిజన్ పంచాయతీ కార్యాలయాలు, డుమా ఏపీడీ కార్యాలయాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన కార్యాలయాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. డుమా ఏపీఈడీలు, డివిజనల్ పంచాయతీ అధికారులు డీడీఓ కార్యాలయాలలో విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు ఈ కార్యాలయాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో సూర్యాబాగ్ ప్రాంతంలో మనము విశాఖపట్నం డివిజన్కి చెందిన డీడీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయాల ఏర్పాటు ద్వారా ఏ విధంగా పంచాయతీరాజ్ సంస్థ కింద స్థాయిలో నడుస్తుందో దాన్ని ఇంకా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ యంత్రాంగంలో మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కార్యాలయాలు ఉండట్టు పంచాయతీరాజ్ శాఖలో కూడా ఈ డివిజనల్ కార్యాలయం ద్వారా పకడ్బందీగా స్కీములు అన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ డివిజనల్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఈ ఆఫీసర్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్ఆర్ఈజిఎస్ పనులు కావచ్చు, వివిధ అభివృద్ధి పనులు కావచ్చు ప్రత్యేకంగా మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నం డివిజన్తో పాటు భీమిలి డివిజన్లో కూడా ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యాలయానికి కూడా ఒక ప్రత్యేక డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నియమించడం జరిగింది. దీని ద్వారా పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ పనులు అన్నీ కూడా వేగవంతంగా అదేవిధంగా ఒక పకడ్బందీగా జరిపే అవకాశం ఉంటుంది. కూటమి నాయకులందరూ కూడా పాల్గొని వాళ్ళ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 77 BDO ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకి అతి దగ్గర నుంచి పరిపాలన అందించడంతో పాటు ఇవాళ ఈ రాష్ట్రంలో పంచాయతీరాజులో పెను మార్పులు తీసుకొచ్చే చట్టంలో ఎంతోమంది పంచాయతీరాజు సుమారు 10,000 మందిని ఇవాళ అద్భుతమైనటువంటి పరిస్థితి తీసుకెళ్ళి ఇవాళ ఒక పంచాయతీరాజ్ని ఒక అద్భుతమైన గతంలో ఎవరూ చేయని మంత్రులు చేయని విధంగా ఇవాళ చేసుకుంటూ వెళ్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో 16 రోజులైన వరుసగా ఉన్నారని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ప్రశ్నించారు. జిల్లా సమీక్షా సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జగన్ ప్రజలలోకి వెళ్లకుండా మాయమాటలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. అమిత్ షా మావోయిస్టులను అరెస్టు చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్లో ఉండి మాట్లాడమనంటే డెఫినెట్గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకొచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకొని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోనీ వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి అన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా కదా సో ఎంతమంది దగ్గరికి వెళ్ళి పరామర్శ చేశారు, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్ధితో పనిచేయమనండి, చిత్తశుద్ధితో అడగమనండి, డెఫినెట్గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద జల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. అంటే ఆయన రైతు భరోసా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ సేవ్ అయింది. అదే కదా, ఇప్పుడు సేవ్ ఆంధ్ర మన 2024లోనే సేవ్ ఆంధ్ర ఆల్రెడీ డిక్లైర్డ్ బై పీపుల్, ఆంధ్ర పీపుల్. ఓకే, ఇప్పుడు మొన్న కూడా రైతు భరోసా అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన యాసిటీస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతిలో పెట్టేసేవారు. ఈరోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈరోజు ఒకసారి బయటికి రమ్మనండి. అన్నదాత సుఖీభవ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఈరోజు ఎక్స్ట్రా రైతులు ఇస్తున్నాం మేము. ఈరోజు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం. ఈరోజు రైతులకి గిట్టుబాటు. ఇంకొక విషయం, ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు ఈరోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లో మేము ఇచ్చిన తర్వాత 24 అవర్స్లో మాకు డబ్బులు పడుతున్నాయని.
ఈరోజు 85% ఆఫ్ డబ్బులు 24 అవర్స్ లోపే డబ్బులు వేసిన సందర్భం ఈరోజు విజయనగరం జిల్లాలో ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకు ముందు నెలల తరబడి ఉండిపోయేవారు. ఒకటే మేము చెప్తున్నాం, మావోయిస్ట్ ఫ్రీ రాష్ట్రం చేయడానికి, ఈరోజు దేశం చేయడానికి గౌరవ అమిత్ షా గారు, మంత్రి గారు అమిత్ షా గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి. దానికి కూడా అందరి సహకారం నేను కోరుకుంటున్నాను. బిల్డింగ్ యజమాని నిర్వాహకంతో 40 మంది ప్రైవేటు హాస్టల్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. అకస్మాత్తుగా హాస్టల్ ఖాళీ చేయమంటూ గదులకు తాళాలు వేయడంతో నిన్న సాయంత్రం నుంచి తిండి, నీళ్లు, బట్టలు లేకుండా రోడ్డుపైనే విద్యార్థులు నిలిచారు. పలువురు రౌడీలను తీసుకొచ్చి హాస్టల్లో విధ్వంసం సృష్టించడమే కాకుండా కోర్టు ఉత్తర్వులున్నా కూడా పోలీసులు పట్టించుకోకుండా అవినీతికే సహకరిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపణలు చేశారు. రాత్రి నుంచి తిండి, నీళ్లు కూడా లేకపోవడంతో పలువురు విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం. విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో సవేరా హోటల్ పక్కనున్న సతీష్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రామీణ పథకాలు ప్రజలకు అందించడానికి, అధికారుల నుంచి మెరుగైన సేవలు అందడానికి ప్రతి డివిజన్లో ఒక శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి వారి కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అధికారులు కూర్చోవడానికి సరైన వసతులు కూడా లేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగానే మన్యం జిల్లాలో ప్రతి డివిజన్కు ఒక ప్రభుత్వ సముదాయాన్ని ఏర్పాటు చేసి అందులో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు అధికారులకు అందించడానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. పార్వతీపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాకు రావాల్సిన ప్రతి మౌలికమైన అధికార గణాలు కూర్చోడానికి, అధికారులు కూర్చోడానికి వసతులు లేని పరిస్థితిలో గత ప్రభుత్వంలో చూశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అధికారికి జిల్లాకు కావాల్సిన కార్యాలయాలన్నీ కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అందులో మీరందరూ కూడా మాతో భాగస్వాములై ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 77 DDO ఆఫీసుల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే చిత్తూరు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇక్కడి నుంచి మనం అలాగే ప్రతి డివిజనల్ ఆఫీసులోని కూడా కార్యాలయాలు. ఈ కార్యాలయం గొప్పతనం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ కూడా ఎవరెవరైతే ఏ పథకాలు అనుసంధానం చేయడానికి ఒక సరళమైన వ్యవస్థ, అంటే ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి కావాల్సిన పథకాలను అందించడానికి ఈ ఆఫీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాలని కూడా సరళమైన విధిలో ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఒకే రూఫ్ టాప్లో అన్నమాట. అన్నిటిలో పూర్తయ్యాకే నెయ్యి సరఫరా జరుగుతుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తమ హయాంలో 18 సార్లు, 2014-19లో చంద్రబాబు హయాంలో 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించామని గుర్తు చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు మాత్రమే దుష్ప్రచారం చేశారని ఆపించారు. దేవుడంటే భక్తి, భయం లేని చంద్రబాబు లడ్డూలో కల్తీ జరిగిందని మాట్లాడటం విడ్డూరమని విమర్శించారు. కల్తీ నెయ్యి ఆరోపణలో ఉన్న ట్యాంకర్లు ప్రసాదం పోర్టులోకి వెళ్లి ఉంటే ఆధారాలు చూపించాలని జగన్ డిమాండ్ చేశారు. డీఐజీ గోపీనాథ్ సైకిల్ ర్యాలీని మొదలుపెట్టి పాయకరావుపేట, ఇచ్చాపురం వరకు వీళ్ళు సైకిల్ ర్యాలీ 20 మంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నటువంటి కాలేజీ, స్కూల్స్, గంజాయి వలన, డ్రగ్స్ వలన ఏవైతే ప్రమాదాలు ఉన్నాయని, గంజాయిని నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలని, వాటిపై వీళ్ళు అన్ని పిఎస్ ఏరియాలో తిరుగుతూ కన్సల్టెంట్ వాళ్ళతో కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కోరారు.
గోపినాథ్ జెట్టి ఐపీఎస్ సార్ అండ్ దామోదర్ ఐపీఎస్ సార్ మన డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాంలో మనం భాగంగా ఉండి ఒక హిస్టరీ క్రియేట్ చేస్తున్నామని మనకి ఈరోజు అర్థం కాదు నిజంగా. బికాస్ దిస్ సైకిల్ అభ్యుదయం ర్యాలీ ఈ రోజుకి మోర్ దెన్ 600 కిలోమీటర్స్ కంప్లీట్ చేశారు. అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంది మన పోలీస్ ఫోర్స్ కి. ఈ యూత్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇంత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే సక్సెస్ఫుల్ గా ఈ రోజు మీ ముందర వాళ్ళు ఉండలేరు, అంతే కదా. ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంది మా పోలీస్ ఫోర్స్ లో? బికాస్ ఫస్ట్ ప్రయారిటీ ఫిజికల్ ఫిట్నెస్ కి ఇస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే మెసేజ్ ఈ రోజు మీలో మేము చెప్పాలనుకుంటున్నాము. ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ఎనీ కెమికల్ సబ్స్టెన్స్ ఒక మెడిసినల్ పర్పస్ కి తప్ప ఏ కెమికల్ సబ్స్టెన్స్, ఎందుకంటే మన బాడీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ. చిన్నపాటి కాన్సన్ట్రేషన్ కొద్దిసేపట్లో కూడా ఎందుకు ఉండడం లేదు ఆలోచించారు ఎప్పుడైనా? ఇక్కడ అక్కడ అంతమంది పిల్లలు ఉన్నారు, మన కాన్సన్ట్రేషన్ కూడా మనం పెట్టలేకపోతున్నాం ఫర్ హాఫ్ అన్ అవర్ కూడా. అంటే ఎంత డేంజరస్ పొజిషన్ లో మీరు ఉన్నారో ఆలోచించండి. కాన్వెంట్ జంక్షన్లోని హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని నేతలు అధికారులకు జ్ఞానాపురం హోల్సేల్ వెజిటబుల్స్ మార్కెట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మార్కెట్లోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కొనతాల వీర్రాజు, కార్యదర్శి విల్లూరు పరమేశ్వర, కోశాధికారి పాలెం సత్యనారాయణలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జ్ఞానాపురం వెజిటబుల్ మార్కెట్లో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించామని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం కారణంగా వ్యాపారులు, వినియోగదారులు రావటం లేదని, దీంతో నష్టం వాటిల్లిన ప్రభుత్వ ఆదేశాలు పాటించామని అన్నారు. ప్లాస్టిక్ సంచులతో నిండిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను ఆనందపురం, గాజువాక, విజయనగరం మార్కెట్లలో అమ్ముడవుతున్నాయని చెప్పారు. అన్ని మార్కెట్లలో ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. మార్కెట్లో ప్రహరీ గోడ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్ట్లు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని తెలిపారు. మౌలిక వసతులు లేక రైతులు, వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థాయిలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించడం జరిగింది. ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం వల్ల పలువురు రైతులు హోల్సేల్ మార్కెట్కి రావడం మానేశారు. ఈ ప్లాస్టిక్ కవర్లు అన్నవి చేస్తే ఎవరికి లాస్ లేకుండా ఉంటుంది. ఇక్కడ మాకేమో జ్ఞానపురం మార్కెట్లో ఒత్తిడి చేసి ఇక్కడ ఎవరైనా కవర్లు కానీ తీసుకొస్తే వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నారు. మరి మిగతా మార్కెట్లు కూడా యథాచిగా అమ్ముకుంటున్నారు వాళ్ళు తీసుకొచ్చి. ఇక్కడ మేము కవర్లు బ్యాన్ చేయడం వల్ల మాకు వ్యాపారం నష్టం జరిగింది. నష్టం జరిగినా పర్వాలేదు, గవర్నమెంట్ ఉత్తర్వు ప్రకారం మేము నిషేధించడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అలాగే మాతో పాటు ఆనందపురం, పూర్ణ మార్కెట్, తర్వాత రైతు బజార్లు, మిగతా గాజువాక మార్కెట్లు మరి ఆ కాంట్రాక్టర్ ఈ పని చేయడానికి సిద్ధపడక ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగిందని తెలిసింది. దాన్ని మళ్ళీ ప్రారంభించి రోడ్లు అయ్యి వేసి మాకున్న లోటుపాట్లను సరిదిద్దవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా మా పెద్దవాళ్ళ నుంచి మార్కెట్ ఇక్కడ మార్కెట్ ఏర్పడేది. ఇప్పుడు ప్రయాణ దృష్ట్యా, రద్దీ దృష్ట్యా మన మార్కెట్ చిన్న మార్కెట్ అయిపోతుంది. వల్ల ఇక్కడ పార్కింగ్ సదుపాయం లేక రైల్వే స్టేషన్కి వచ్చే భక్తులకి, జనం రైల్వే స్టేషన్ ప్యాసింజర్లకి ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. మార్కెట్కి పక్కనే కాన్వెంట్ జంక్షన్ ఉండడం వల్ల మా మార్కెట్ చిన్నదవ్వటం వల్లనే పార్కింగ్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ మార్కెట్ కొంచెం అధికారులు మా యందు దయించి ఈ మార్కెట్కి పార్కింగ్ స్థలం ఎక్కడైనా పక్కన ఏదైనా పార్కింగ్ స్థలం మార్కెట్ అనేది చూపించి మా సమస్యను ఇబ్బంది లేకుండా చేస్తారని మేము కోరుకుంటున్నాం. భావి భారత పౌరులను మేధావులుగా తీర్చిదిద్ది విశ్వానికి అందించడంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్స్ మేటిగా నిలుస్తున్నాయని ప్రముఖ సినీ నటులు అయినవోలు ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల లోగోను బుధవారం ఆయన పలువురు అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చదువుకున్న ఎంతో మంది నేడు దేశ విదేశాలలో అత్యున్నత పదవుల ద్వారా సామాజిక ప్రగతికి తోడ్పడుతున్నారని తెలిపారు. అలాగే ఎంతో మంది ఘనత కూడా ఎస్ఎఫ్ఎస్ స్కూల్కి దక్కుతుందని అన్నారు. సీతమ్మధార ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు తమ స్కూలు ప్రాంగణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఎస్ స్కూల్ విద్యార్థుల రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీలకు తమ స్కూలు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. Having a program called MSFS Sports Meet, which means all the MSFS branches from Andhra and Telangana schools will be coming to participate in the sports meet. Nearly 2,000 students are going to participate. From 20 schools they are coming, including Andhra and Telangana. The program is going to take place
on December 27, 28 and 29. So today we had the teaser releasing as well as the logo releasing. The event is titled De Triumphoria, which means be the winner or be the triumphant. That is the meaning. It is to inculcate sportsman. విజయనగరం పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో చదువుతున్న కల్లి స్వాతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. స్వాతి ఎంఆర్ అటానమస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ అమ్మాయిది శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకోరం గ్రామం. స్వాతి ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కళాశాల పూర్వ విద్యార్థి ఘంటసాల వెంకటేశ్వర 103వ జయంతి సందర్భంగా మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల నృత్య కళాశాల ఆవరణలో ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులతో ఘంటసాల ఆలపించిన పాటలను పాడించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సందర్భంగా ఘంటసాల సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. ఘంటసాల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. ఘంటసాలను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నూతన కార్యాలయాన్ని సచివాలయం 3 భవనం చీపురుపల్లిలో ప్రారంభించారు. ఈ కార్యాలయం ప్రారంభంలో చీపురుపల్లి డివిజన్ పరిధిలోని ప్రజలకు అభివృద్ధి పరిపాలనా సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కిమిడి రామ్ మల్లిక్, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హేమసుందర్తో పాటు ఇతర అధికారులు సమావేశమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కళావి నాయకత్వంలో డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించడంలో ఈ నూతన కార్యాలయం కీలక పాత్ర పోషించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. కిమిడి రామ్ మల్లిక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ఆదేశాల మేరకు డివిజన్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని హామీ ఇచ్చారు. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డివిజనల్ అభివృద్ధి అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో పారదర్శకం తీసుకుని రావడమే లక్ష్యమని స్పష్టం. తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్ళాలి. సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశం. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.